సింగపూర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత బాగుంటుందోనండి. ముఖ్యంగా ట్రైన్స్ చాలా బాగుంటాయండి. టనల్స్లో ఉన్న చాలా మట్టుకు ట్రైన్స్ డ్రైవర్ ఉండడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఆ స్పీడ్ చూడండి ఎలా పోతుందండి బండి. అసలు యాక్చువల్లీ అది ఎక్కడ ఆగాలనో, ఎలా ఉండాలనో, ఎక్కడ స్టేషన్స్ డోర్ ఓపెన్ చేసుకోవాలనో తనంతలో తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుందండి. అసలు ఆ టనల్స్లో చూడాలండి ఎలా వేగంగా వెళ్ళిపోతుంటుందో. ఓకే, నేను అది చూసినప్పుడు నాకు అనిపించిందండి, అసలు యాక్చువల్లీ దేవుడు మనల్ని అలా చేయలేదండి. తను చేసినప్పుడు ఎవరో సిస్టమ్ ఆన్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చేయలేదు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చింది. ఆయన ఫ్రీడమ్ టు ఒబే గాడ్, ఫ్రీడమ్ టు లవ్ గాడ్, ఫ్రీడమ్ టు వర్షిప్ గాడ్. సో కనుక దేవుడిని ఆరాధించినప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం మనం. ఓకే, సేవించినప్పుడు మనస్ఫూర్తిగా సేవిస్తాం, ప్రార్థించినప్పుడు మనస్ఫూర్తిగా చేస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని రోబోట్స్గా, తోలుబొమ్మలుగా, లేకపోతే ఎక్కడో కీ ఇస్తే అక్కడ విడిచిపెట్టినట్టు చేయలేదండి. దేవుడు మనల్ని స్వేచ్ఛాజీవులు చేసింది కాబట్టి స్వేచ్ఛగా ఈ ప్రభును ఆరాధిస్తాం. ఆ ఆరాధనలో దీవెనలు పొందుకుందామండి.